మణిపూర్లో ఘర్షణల కారణంగా జరిగిన హింసాత్మక ఘటనలకు మరియు దాడులకు మణిపూర్ ముఖ్యమంత్రి బిరెన్ సింగ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఈశాన్య రాష్ట్రంలో మణిపూర్ ముఖ్యమంత్రి బైరన్ సింగ్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇక్కడ గత సంవత్సరం మీడి కూగి వర్గాల మధ్య వివాదం పెద్ద అల్లర్లుగా మారింది. హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. ఈ అల్లర్లలో చిన్నారి మహిళలతో సహా 200 మందికి పైగా చనిపోయారు. వందలాది మంది ఇళ్లు కోల్పోయారు. ఈ సందర్భంలో ఇప్పటివరకు జరిగిన హింసాత్మక సంఘటనలను క్షమాపణలు చెప్పిన ముఖ్యమంత్రి బిరెన్ సింగ్ నూతన సంవత్సరం సంతోషంగా ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన ఎంఫాన్ లో విలేకరులతో మాట్లాడుతూ ఈ సంవత్సరం మొత్తం చాలా దురదృష్టకరం. గతమే 2023 నుండి ఇప్పటి వరకు జరిగిన సంఘటనలకు నేను ప్రజలకు క్షమాపణలు చెప్తున్నాను. హింసాత్మక సంఘటనల కారణంగా చాలా మంది తన ప్రియమైన వారిని కోల్పోయారు. చాలా మంది ఇళ్లు కోల్పోయారు. దీనికి నేను చాలా చింతిస్తున్నాను. నేను క్షమాపణ కోరుతున్నాను అని అన్నారు. అయితే గత 4 నెలలుగా శాంతి వాతావరణం మెరుగుపడిందని నేను ఆశిస్తున్నాను. ఈ కొత్త సంవత్సరంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు గత తప్పులను మరిచిపోవాలని, క్షమించాలని అంటూ చెప్పారు. శాంతియుతమైన, సంపన్నమైన మణిపూర్ వైపు మనం కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఆకాంక్షించారు.